రికార్డులు సృష్టించడం వాటిని బ్రేక్ చేయడం ఒక టీడీపీకే సాధ్యమన్నారు చంద్రబాబు. ఒకప్పుడు పరదాల పాలన నడిస్తే ఇప్పుడు ప్రజల వద్దకే పాలన నడుస్తోందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూస్తున్నామని చెప్పారు. దేశంలో మహిళా రిజర్వేషన్లు అమలు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి 33% సీట్లు ఇస్తామని చెప్పారు చంద్రబాబు. నా జీవితంలో చాలా మహానాడు చూశాను కానీ ఈ మహానాడు మాత్రం ఒక చరిత్ర సృష్టించింది. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దలు కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాయకులు వస్తారు, నాయకులు ఉంటారు, ఒకరిద్దరు నాయకులు కుప్పిగంతులు కూడా వేస్తారు, కానీ శాశ్వతంగా పార్టీని మోస్తున్నది, మోయబోయేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఒకప్పుడు పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన. సీఎం అనే వ్యక్తి పెత్తందారుగా ఉండడానికి వీల్లేదు, అదే జరిగింది. నేను నమ్మేది సీఎం అంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి ఎంత అందుబాటులో ఉంటే అంత పేదవాడికి న్యాయం జరుగుతుంది. కానీ గొడ్డలి పార్టీకి విభాగాలేంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాల పైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం, కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. అని అడుగుతున్నా మిమ్మల్ని. తొందరలో ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీస్ సిద్ధంగండి, పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఫోకస్ చేయాలి. అది అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఎన్నికొచ్చినా కొండవాళ్ళు గెలిపించే పరిస్థితి రావాలి. 29 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే 29కి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది.